యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో యెషయా ప్రవక్త ప్రవచనం చెబుతున్నాడు. వస్తున్నాడు ఒక ఆయన, అనగా ఆయన మనిషి వలె వస్తాడు, మెస్సియా వస్తాడు. యేసు అనే పేరుతో, ఇమ్మానుయేలు అనే పేరుతో కన్యకా గర్భాన కుమారుడిగా జన్మించడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చువాడు. కొందరు ఏడుస్తున్నా కొందరు చూస్తారు కానీ పట్టించుకోరు. ఏడవనివ్వండి, ఏడుస్తే ఏడవనివ్వండి. ఇంకా కొందరు ఏమంటారు, ఏడుస్తే ఏడువు. కొంతమంది అయితే శ్రమలో ఏడుస్తూ ఉంటే వారికి జరగాల్సింది అలాగే జరగాలి అనేవారు. ఎందుకండి ఈ విధమైనటువంటి మాటలు మనకు ఎందుకు? దేవుని మాటలు వినండి, దేవుని మాటల దగ్గరికి రండి. నిన్ను దుఃఖపెట్టేవారు కావాలా? నిన్ను ఓదార్చేవారు కావాలా? నీ వాళ్ళే, నీ రక్త సంబంధికులే, నీ ఇరుగు పొరుగు వారే, సేవ చేసేవారిలో తోటి సేవకులే, ఊళ్ళో ఇరుగు పొరుగు వారే, ప్రక్క ఇంటి వారే. అయ్యో ఏమిటిది? మనలో మనకే భేదాలా, వాదాలా, కలహాలా, కొట్లాటలా? మన భారతదేశంలో ఉన్నాము. భాషలు వేరైనా, రాష్ట్రములు వేరైనా, మనమందరము భారతీయులమే కదా. సోదర ప్రేమ ఎందుకు లేదు? మత ద్వేషములు, కుల ద్వేషములు, భాషా ద్వేషములు, ప్రాంతీయ ద్వేషములు ఎందుకు? ప్రేమ నీవు నేర్చుకోకూడదా? ప్రేమను అవలంబించకూడదా? ప్రేమ దగ్గరకు రాకూడదా? అందుకని రాత్రి నేను బీజే పాల్ గారి గురించి చూశాను. గతంలో కూడా చెప్పాను మీ బీజే పాల్ గారి గురించి. స్వయంగా నేను 1966 సంవత్సరంలో, నాకు అప్పుడు 9 సంవత్సరాల వయసు, నరసాపురంలో బ్యాప్టిస్ట్ వారు, జీడిఎం సంస్థ వారు చాలా గొప్ప సభలు జరిగించేవారు. బహుశా నాకు తెలిసినంత వరకు ఆ దినాల్లో అంత పెద్ద సభలు ఎవరు జరిగించేవారు కాదు మన ప్రాంతాల్లో. నరసాపురం మిషన్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఆ సభలు జరిగేవి. బ్యాప్టిస్టు సంఘం చాలా బలంగా స్వార్థ పని ఈ ప్రాంతాల్లో జరిగించారు. ఆ మిషనరీలను జ్ఞాపకం చేసుకుంటూ నా కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాను. వారు లేకపోయినా కానీ వారి సేవలను జ్ఞాపకం చేసుకుని ఆ సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ఏ మిషన్ వారు దేవుని పని చేసినా వారి కోసం ప్రార్థన చేద్దాం, సంతోషపడదాం, వారిని గౌరవిద్దాం, ఘనపరుద్దాం. ఎవరిని ఎవరు చులకనగా చూడవద్దు, చెప్పవద్దు, మాట్లాడవద్దు. గౌరవప్రదమైన మాటలే, దీవెనకరమైన పదాలే మన నోటి నుండి రానిద్దాం.